ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న నిర్మాత సి కళ్యాణ్ పై తీవ్రంగా స్పందించారు ఆయన తండ్రి అప్పారావు. అతన్ని ఎన్కౌంటర్ చేస్తే ఆ నొప్పి తెలుస్తుందని అన్నారు ఆయన. డబ్బుందని కోట్లు పెట్టి సినిమా తీసి జనం మీదకు వదిలేస్తే మంచోడా అని ప్రశ్నించారు అప్పారావు. తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో కోర్టులు నిర్ణయిస్తానన్నారు. నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదని రవి తండ్రి అప్పారావు హెచ్చరించారు. సి కళ్యాణ్ మా కుర్రోడిని ఎన్కౌంటర్ చేసేయమంటున్నాడు. ఆడు చేసేయమంటే ఈ పోలీసులు ప్రభుత్వం చేసేస్తుందా? నేను సి కళ్యాణ్ మీ ద్వారాగా అడుగుతున్నాను. సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేసేయండి సార్, పోలీసులు ఆఫీసర్లు కోరుకుంటున్నాను. మరి నేను చెప్తే చేసేస్తారా? ఆడెవడండి చెప్పడానికి? నేనెవడనండి ప్రభుత్వానికి చెప్పడానికి? ఏటి చేయాలో తెలుస్తుంది. ఆడిని ముందు ఎన్కౌంటర్ చేసేస్తే బాగా బలిసి కొట్టుకుంటున్నాడు. ఆడిని ముందు ఎన్కౌంటర్ చేసేయాలి. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా ఇండస్ట్రీలో శతపూరుగులాలు తీసేయాలి. సినిమా యాక్టర్ల నుంచి ఎన్కౌంటర్ చేసేస్తే ఇక్కడ రాడు కదా సినిమాలు తీయడానికి. 100 కోట్లు పెట్టి 1000 కోట్లు రెడీ అయ్యాడు. అందులో వీడు అడ్డు అయిపోతుందని, ఇలాంటి ఆదాయం తగ్గిపోతుందని ఆడు అలాగన్నాడు. అందుకే ఇప్పుడు ఆడిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏదో ఆడికి తెలుస్తుంది. ఇప్పుడు నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేమన్నాడు, నాకు బాధ కలుగుతుంది. ఆడు అనకుండా నేను అనలేదు, ఆడు అన్నాడు కాబట్టి నేను అన్నాను. అతను అంతే పగ లేదు, ప్రేమ లేదు, కానీ ఆడు అన్నాడు కదా, అందుకే నేను అన్నాను. మర్యాద కూడా ఇవ్వలేదు ఆడు అంటున్నాను, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే అలా నేను మాట్లాడే లేచర్ కాదు నాది. మర్యాద ఇస్తాను, ఏకవచనంతో మాట్లాడను, బహువచనంతో నేను మాట్లాడతాను. ఎవరికైనా మర్యాద ఇస్తాను, మర్యాద ఇచ్చిన వాళ్ళు మర్యాద ఇస్తాను. నాకు మర్యాద ఉన్నానంటే నేను అలాగే మాట్లాడతాను.